వెల్కమ్ టు బిగ్ సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన సినిమా కోర్ట్. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 14న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఇండియాలో హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు. ఇది రియాలిటీ. సో మనందరం ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి బతుకుతున్నాం కాబట్టి, సో దానికి లోబడి ఉండాలి కాబట్టి కేసులు గట్రా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్రాస్ చేసి దానికంటే కూడా మా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల అని అనుకొని పరిధులు దాటినటువంటి ఒక క్యారెక్టరు మంగపతి. ఈ క్యారెక్టర్ ఇప్పుడు మీకు నార్మల్గా కనిపించవచ్చు, లేదంటే నాని గారు ఎలా ఇచ్చారో నాకు తెలీదు, కానీ అది నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఈ క్యారెక్టర్లో నేనే కాదండి, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమా ఆడదు. అంత అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్. థ్యాంక్ యూ దర్శి అన్న. రామ్ జగదీష్ని నమ్మి ఈ రోజున ఇంత మంచి ప్రాజెక్ట్ మీ ద్వారా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ కమింగ్ టు నాని సార్, నా బుక్లో 3 పేర్లు ఉంటాయి సార్. నేను రాసుకునే బుక్లో ఏ బుక్ అయినా ఎవ్రీ ఇయర్కి మారుస్తూ ఉంటాను. ఒక పేరు చిరంజీవి గారే సార్, ఒక పేరు రవితేజ గారే సార్, ఒక పేరు నాని సార్. అంటే ఒక సామాన్యుడు సినిమా కళ కనవచ్చు, ఆ సినిమా కళని నిజం చేసుకొని ఒక అద్భుతమైన ప్రస్థానం చరిత్రలో రాయొచ్చు అని నిలబెట్టిన వల్ల మీరు ముగ్గురు ఉన్నారని నేను నమ్ముతాను సార్. అసలు ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అసలు వాల్ పోస్టర్ త్రూ రావడం, ఇట్స్ రియలీ లక్కీ. అండ్ ఆల్సో అయ్యో ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనుకున్నారో ఏంటో జాబిల్ని నన్ను చూసి జాబిల్ని పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ. ఫస్ట్ డైరెక్టర్ గారికి నన్ను చూపించి అమ్మాయి చూడని అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను. అసలు ఫస్ట్లీ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతానని కూడా. కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు. ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్ పోస్టర్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే, నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కథ చెప్పాడు. నేను ఎంతైతే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో జగదీష్ అన్న కథ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను. బలగం అయిన తర్వాత ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే. అండ్ అప్పుడు నాని అన్న కలిసిన నేను అన్న ఏం చేయాలన్నా అన్నారు ఇట్లా అందరు హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే, సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు. అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటారు, లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు, గన్నులు పట్టుకుంటున్నారు, నేను ఏం చేయాలి నాకు అర్థమవుతలే అంటే, సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్నా, అదొక లా కొడుకు కదా, అది నువ్వు పోయి ఒక పెన్ను బుక్ పట్టుకో, నువ్వు లాయర్ నా కొడుకు అవుతావు. అట్లా కోర్ట్ స్టార్ట్ అయింది. సో నాని అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ. ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుంటాను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని, మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు, మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు, ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో ఒక శైలేష్ సారీ, ఒకవేళ
14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. సినిమా ఏ థియేటర్లో ఆడుతుంది? మూవీకి టికెట్స్ దొరుకుతాయా? కుదరకపోతే వచ్చే వారం చూద్దాంలే. ఇలా గతంలో సినిమా రిలీజ్ అవ్వగానే వినిపించే మాటలివి. ఇప్పుడు వినిపిస్తున్నా అది సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే. ఇక ఓటీటీ పుణ్యమా అని చాలామంది థియేటర్కి వెళ్లడమే మానేశారు. ఇక దీనికి తోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడిందంటే చాలు, ఇక ఓటీటీలోకి వచ్చే డేట్ ఏదంటూ ఆరాలు తీస్తున్నారు సినిమా లవర్స్. అయితే థియేటర్లో ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదే అంటూ ఓ క్రేజీ అప్డేట్ లీక్ అవ్వడంతో చూడ్డానికి మేము సిద్ధం అంటున్నారట మూవీ లవర్స్. కట్అవుట్ కాదు, కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటూ మరోసారి నిరూపించాడు కాలీవుడ్ కుర్రోడు ప్రదీప్ రంగనాథ్. చూడ్డానికి ఏ కోసానా హీరోగా కనిపించని ఈ మల్టీ టాలెంటెడ్ తాజాగా తను నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. లవ్ టుడే సినిమాతో హీరో కమ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ హీరోగా నటించిన సినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. మోస్తారు అంచనాలతో ఫిబ్రవరి 21న బరిలోకి దిగిన ఈ సినిమా టాలీవుడ్లోనూ సాలిడ్ కలెక్షన్తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో యూత్ఫుల్ కంటెంట్తో వచ్చిన ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ బాట పడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు వారందరినీ ఖుషీ చేస్తూ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేస్తున్నట్లుగా వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ అయిన నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సినిమా సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ సినిమా మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుందా అనేది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే కానీ ఓ క్లారిటీ వచ్చేలా కనిపించట్లేదు. ఏదేమైనా అండర్ డాగ్ గా బరిలోకి దిగి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా వసూళ్లని కొల్లగొట్టిందంటే ఈ సినిమా యూత్ ని ఎంతగా అలరిస్తుందో అర్థమవుతుంది. ఒక్కసారి ఆ డైరెక్టర్ చేతిలో పడ్డామా మన ఫేట్ మారిపోతుంది. ఈసారి గనక ఆ దర్శకుడితో గనక ప్రాజెక్టు సెట్ అయిందంటే ఇక మన ఫేట్ మారిపోయినట్టే. ఆ క్రియేటర్తో మన కాంబో కుదిరే టైం ఎప్పుడో. ఇలా హీరోలంతా ఒకప్పుడు ఆ దర్శకుడు సినిమాల్లో నటించడానికి తెగ ఆరాటపడేవారు. ఇప్పుడు కాలం మారింది. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఆ దర్శకుడు ఇప్పుడు వరుస డిజాస్టర్స్తో డీలా పడిపోయాడు. ఇంకేం ఎవ్వరు డేట్స్ ఇవ్వని పరిస్థితి. అయితే ఎక్కడా వెనక్కి తగ్గనంటూ గతంలో 2 సినిమాల ఛాన్స్ ఇచ్చిన ఓ వెటరన్ స్టార్తో సినిమాని ప్లాన్ చేసే పనిలో పడ్డాడట ఈ సీనియర్ క్రేజీ డైరెక్టర్. తెలుగు సినిమాకి తనదైన టేకింగ్ తో సరికొత్త వేగాన్ని అందించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఎందుకనో కాలం అస్సలు కలిసి రావట్లేదు. మొదట్లో తన పెన్ బలంతో హీరోలకి స్టార్డమ్ క్రియేట్ చేసిన ఈ క్రియేటర్ గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ దొరక్క తెగ ఇబ్బంది పడుతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ బోల్తా పడడం, హిట్ సినిమాకి సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ డిజాస్టర్ అవడంతో ఇప్పుడు పూరి అంటేనే పారిపోయే పరిస్థితి. ఈ క్రమంలో గతంలో 2 సినిమాలు చేసిన నాగ్తో ఇప్పుడు పూరి సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అయితే ఇదివరకే చిరుతో ఆటో జానీ అనుకుని పట్టాలెక్కకపోవడం, బాలయ్యతో చేసిన పైసా వసూల్ చేయకపోవడం బట్టి చూస్తే నాగ్ పూరితో జత కట్టడం కష్టమే. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీకి సరికొత్త నంబర్స్ ని పరిచయం చేసిన మా డైరింగ్ డైరెక్టర్ కి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదని, ఖచ్చితంగా ఊహించని కాంబోతో సిల్వర్ స్క్రీన్ పై మరోసారి తనదైన మ్యాజిక్ చేస్తాడని ఆశపడుతున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి నెట్టింట సర్క్యులేట్ అవుతున్నట్లుగా బాలీవుడ్ ప్రాజెక్టుతో ప్రూవ్ చేసుకుంటాడా, లేక నాగ్తో సక్సెస్ కొడతాడా, లేక కన్నడ హీరోతో కంబ్యాక్ ఇస్తాడా అన్నది కాలమే నిర్ణయించాలి. స్టూడియో 99 బ్యానర్ పై తేజ, తన్మయి, ఝాన్సీ, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 23. మల్లేశం సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన రాజ్ ఆర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ లాంచ్ చేసుకున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఇక ఈ చిత్రం రానా స్పిరిట్ మీడియా ద్వారా విడుదల కావడం విశేషం. మలేషియం ప్రాబబ్లీ ఒక అరౌండ్ 30 యాక్టర్స్ ఇంకా టెక్నీషియన్స్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. ఐ వాజ్ జస్ట్ లక్కీ టు గెట్ సచ్ బ్రిలియంట్ యాక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. వాళ్ళతో నాకు చాలా హెల్ప్ అయింది, మూవీతో మళ్ళీ వాళ్ళకు కూడా హెల్ప్ అయింది.
అలానే ఈ మూవీకి కూడా ఆల్మోస్ట్ 30+ యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అండ్ దే ఆర్ సో బ్రిలియంట్ యాక్టర్స్, అండ్ ఐ వాస్ జస్ట్ సో లక్కీ టు గెట్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ మహేష్ సార్ అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, మై టీమ్, ఎవ్రీవన్. వాళ్ళు కూడా అందరినీ సజెస్ట్ చేసి తెచ్చేవాళ్ళు, బట్ మళ్ళీ నేను సార్కి చూపించేవాడిని, సో దట్ కాన్ఫిడెన్స్. యాక్చువల్గా నేను చాలా కాలంగా ఇది ఎవరైనా తీస్తే బాగుండని తిరుగుతున్నాను. ఆ పాయింట్ ఈయన రాజు గారు తీసుకుని ఈ సినిమా రూపొందించటం, నిజానికి ఇది ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో. ఈ చిలుకలూరిపేట బస్ దహనం కేసులో 93, అంటే నిన్నే జరిగింది ఇన్సిడెంట్, అది 93 మార్చి 7వ తారీఖు జరిగింది. మార్చి 8వ తారీఖు మనం 32 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారి పెరవులు తీసుకుని చలపతిరావు బయటకు వచ్చాడు, కానీ విజయవర్ధన్ రావు లోపలే ఉన్నాడు అప్పటి నుంచి టోటల్గా. ఇతను అంటే వీళ్ళు ఎందుకు మగ్గిపోతున్నారు, అంతకాలం ఎందుకు ఉండాలి జైల్లో అంటే, చాలామందికి లైఫ్ అని ఒక లైఫ్ అంటే 14 సంవత్సరాలు అని చెప్పి ఒక అనుమానం, ఒక ఇది ఉంటుంది, ఒక నమ్మకం. కానీ లైఫ్ ఈజ్ లైఫ్ అని ఒక జడ్జిమెంట్ ఉంది. మెయిన్ ఇద్దరు జైలుకి వెళ్ళే వాళ్ళలో నేను ఒకనండి, అండ్ అదర్గా తేజ. మేమిద్దరం కలిసి లిటరల్లీ జైలుకి వెళ్ళినంత పని చేసాం, అంత కష్టపడ్డాం, కష్టపెట్టారు, చాలా ఇష్టపడ్డాం, చాలా బాగా చేసాం. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ని ఎంత బాగా చేయొచ్చు అని నేను చాలా బాగా చేశాను. అండ్ చాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, జాన్సక్కకి, తాగుబోతు రమేష్ అన్నకి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బడీ ఫ్రమ్ ద టీమ్, మా 23 టీం నుంచి శ్రీకర్కి ఎస్పెషల్లీ చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్. Sir, we have gone through so much ups and downs in the project, but somehow we finished. Even now I can't believe it. But as fate says, if you're ready to put in the effort, at some point you'll get a break. And coming to my co-star Pawan, he's a very experienced actor. So he's a very experienced actor. I'm like a toddler. ఒక యాక్టర్ ముందు ఇంకా he's still learning. Very, very fabulous Women's Day to all of us. 23 అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్. రాజ్ గారు నిజాయితీ గల ఫిల్మ్ మేకర్ అండి. ఈజ్ అ వెరీ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. మనం దాన్ని సినిమా రూపంలోనే చూడొచ్చు. వ్యక్తిగతంగా వాళ్ళు ఏమిటి, ఏ ఆదర్శాలని వాళ్ళు ఉపయోగించుకుని ఏ ఆదర్శాలని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ తర్వాత ఆ ఆదర్శాలన్నీ తెరపై కనిపించడం అనేది మాత్రమే రాజ్ గారి ప్రత్యేకత. సో ఐఎమ్ రియలీ హంబుల్డ్ అండ్ ఆనర్డ్. అత్యద్భుతమైనటువంటి ఒక సినిమా తీసినందుకు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వాళ్ళే డబ్బులు పెట్టుకొని అవసరం అనుకుంటే, నేను సమాజానికి ఏదో చెప్పాలి అని ఉన్న ఏకైక దర్శకుడు నాకు తెలిసి మల్లేశం డైరెక్టర్ రాజు గారు. ఎందుకంటే నేను మల్లేశం సినిమాలో యాక్చువల్లీ నా పాత్ర అది కాదు, బిత్తిరి సత్య గారు అనుకున్నారు, అది కుదరకపోతే నేను గుర్తొచ్చాను, నన్ను అడిగారు. నేను అప్పుడు నాకు అనుకున్న డబ్బులు ఇచ్చారు. సార్ నేను ఈ టైం అంటే మేము పర్లేదు రండి అన్నారు. అప్పుడు నాకు తెలియదు, కొత్త డైరెక్టర్ కదా, వెళ్ళిపోయాం మనం ఏంటి అన్న. తర్వాత నాకు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అతను చెప్పే విధానం అన్నీ చూసి షాక్ అయిపోయాను నేను. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా చావా. గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలవగా, తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 7న విడుదలైన ఈ సినిమా ఇటు తెలుగులోనూ మంచి వసూళ్లు సాధించడంతో థ్యాంక్స్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. I'm so happy to see this. I have lots of feedback about Chava, and I heard so many stories about Telugu audience. So personally, on behalf of whole team of Chava, on behalf of Vicky, Rashmika, Ashutosh Rana sir, and Akshay Khanna sir, and everyone, thank you so much Telugu audience for loving Chava and supporting this film. Thank you so much. నిజంగా ఈ సినిమా తెలుగులోకి ఇక్కడి వరకు వచ్చి మనందరం ఈ సినిమాని ఇంత గర్వంగా ఈరోజు నేను రిలీజ్ చేయగలిగానంటే దానికి ముఖ్య కారణం దినేష్ గారు. ఆయన అబ్రాడ్లో ఉండటం వల్ల రాలేకపోయారు ఇక్కడికి. ఎందుకంటే ఆయన అనేది నిజంగా నన్ను నమ్మకపోతే, లేదు
ఇంత మంచి సినిమాని, ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టమైన సినిమా, ఆయన చాలా ప్రెస్టేజ్గా చేసిన సినిమా ఇది మ్యాడాక్ దినేష్ గారు. ఆయన మమ్మల్ని నమ్మి వీళ్ళ చేతుల్లో ఈ సినిమా పెడితే పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుందని చెప్పి నిజంగా ఆయన మమ్మల్ని నమ్మిచ్చారు. దీంట్లో ఈ రోజుకి మా కమర్షియల్ టర్మ్స్ ఏంటో మాకు తెలియదు. ఇద్దరం అనుకున్నది ఒకటే, సార్ మంచి సినిమా మాకు తెలుగులోకి ఇవ్వండి. మా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఉన్న ఒకే ఒక్క మంచితనం ఏంటంటే సినిమా బాగుంటే డెఫినెట్గా వాళ్ళు హిట్ చేస్తారు. ఇది 3rd వీకా 4th వీకా 5th వీక్ ఆలోచించొద్దు. వీ విల్ రిలీజ్ దిస్ ఫిలిం, తర్వాత మీరు ఎంత ఇస్తే అంత అన్నాను. Grateful and thankful to the Telugu audience, the love they have shown, and I'm really, really very grateful and thankful to all of you and the audience. Thank you. రాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ శర్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కర్మస్థలం. అర్చన శాస్త్రి, మిథాలీ చౌహాన్, వినోద్ అల్వా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అతి త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. పెద్ద సినిమాకి తక్కువ లేకుండా విజువల్స్ని క్రియేట్ చేశారు. సినిమాలో స్టార్టింగ్లో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి ఆర్టిస్ట్ అందరినీ యాడ్ చేసి దీన్ని ఒక పెద్ద లెవెల్కి తీసుకొచ్చారు. మీకు తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇందులో మన రాకీ గారు కూడా హీఈస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ రోల్ అలాంగ్ విత్ ద డైరెక్షన్. అలాగే ఇక్కడ ఉన్నారో లేదు తెలీదు, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. వీళ్ళు టీం ఏంటంటే వెరీ యంగ్ టీమ్, ఫ్రెష్ టీమ్. మేబీ కొంచెం మీకు కూడా అర్థమై ఉంటుంది, बट वेरी पैशनेटेड पीपल. ब्लॉकबस्टर होने वाली है, डैम श्योर. ऑल द बेस्ट ऑल ऑफ यू. जो भी हमने मेहनत की है बस अप्रिशिएशन मिलता जाए, यही उम्मीद है. थैंक यू सो मच. जय श्री राम. जय श्री राम. Thanks Rocky garu for making me a part in Karmasthalam. 2022 I guess Kashmir Files వచ్చింది. 2023 లో కేరళ స్టోరీస్ వచ్చింది. 2024లో వీర్ సవర్కర్ గారు గొప్పదనం వచ్చింది. 2025 రీసెంట్గా చావా వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో రజాకర్ వచ్చింది. టోటల్గా 5 ఫిల్మ్స్ విచ్ హ్యాస్ చేంజ్డ్. ఈ 5 సినిమాలు మన సనాతన ధర్మం తాలూకు గొప్పతనాన్ని, మన హిందూయిజం తాలూకు గొప్పతనాన్ని చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ అంతగా రాని, నాకు ఛత్రపతి శివాజీ గురించి తెలియనివన్నీ ఒక సినిమా ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. కర్మస్థలం గురించి మార్కండేయ పురాణం ఈ సినిమా అనేది ఇక్కడ ప్రజెంట్ చేసే ముందు నేను ఒక షార్ట్ అండ్ స్వీట్గా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక ఫెస్టివల్ వస్తే సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అది దసరా కానివ్వండి, దివాళీ కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా దాని సెలబ్రేషన్ కోసం అందరు చాలా కష్టపడతారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు 3 days హాలిడేస్, ఈరోజు ఒక 10 days హాలిడేస్. ఈ మైండ్ సెట్ని మనం పెట్టుకుని ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం, ఫ్యాక్ట్ ఒప్పుకుంటాను అందరికీ. కానీ దాని వెనకాల ఒక పురాణిక ఒక హిస్టరీ ఉంది, ఒక ఎపికల్ జర్నీ ఉంది, దాని వెనకాల ఒక బ్యాటిల్ ఉంది, దాని వెనకాల ఒక వార్ ఉంది, దాని వెనకాల ఒక చెప్పదలుచుకున్నంత చాలా పెద్ద ఒక ఆర్మీ ఉంది. ఆ ఆర్మీలో ఎంతో మంది లైఫ్ సాక్రిఫైసెస్ ఉన్నాయి. కొన్ని నెలల కొద్ది, సంవత్సరాల కొద్ది బ్యాటిల్ అయిన కొన్ని చావులు కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను చూపెట్టలేదు, కానీ దీంట్లో ఒక మంచి లైన్ని చూపెట్టాను. అదేంటంటే మహేశ్వర మర్దిని అనే ఒక పాయింట్ మీద వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఎందుకన్నట్టుగా చాలా చాలా బాగుంది, కర్మస్థలం. అండ్ నేను ఇంకా టీజర్ అనుకున్నా, బట్ ఇది మోషన్ పోస్టర్ అని చూసాక అర్థమైంది. చాలా చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నేను బాగా అమ్మవారి భక్తుడిని. అండ్ ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఈ మధ్య హనుమాన్ కానీ, కార్తికేయ కానీ, ఇలాంటి సినిమాల్ని, కాంతార కానీ ఆడియన్స్ అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం మనం చూసిందే. సో బాగున్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మీరు బాగా తీయండి సార్, ముందుండి తీసుకెళ్తారు ఈ సినిమాని. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. అండ్ ఐ రియలీ అమేజింగ్ సార్ ఫర్ యూ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గివింగ్ దిస్ యంగ్ డైరెక్టర్. క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కే సినిమాల విషయాల్లో మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అది స్టోరీ, సాంగ్స్, ఫైట్స్, సెట్స్, లుక్స్, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పక్కడ్బందీగా ఉంచుతూ రిలీజ్ టైంకి ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఇక ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్కి అయితే ఈ సీక్రెసీ మరీ ఎక్కువ. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు వరుస లీకేజీలు జరుగుతూ ఉండడంతో తలలు పట్టుకుంటున్నారట ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్.
జక్కన్న వెండితెరపై సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఈ విజువల్ క్రియేటర్ తన సినిమా అప్డేట్స్ విషయంలో ఎంత సీక్రసీ మెయింటైన్ చేస్తాడో తెలిసిందే. ఇప్పటికీ కనీసం సినిమా పూజా కార్యక్రమాల వీడియోలను కూడా బయటికి రానివ్వలేదంటే రాజమౌళి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడో అర్థమవుతుంది. అయితే జక్కన్న ఇలా ఎంత సీక్రసీ మెయింటైన్ చేసినప్పటికీ షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి వరుసగా అన్అఫీషియల్ అప్డేట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా హీరోయిన్ ఎవరని జక్కన్న అనౌన్స్ చేసింది లేదు. కానీ ప్రియాంక చోప్రా రాజమౌళి మహేష్ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు కామెంట్ చేయడం, ఆమె తల్లి కూడా ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులకి క్లారిటీ వచ్చేసింది. ఇక కేరళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించనున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. పృథ్వీరాజ్ కూడా ఇంకా ఏం డిసైడ్ కాలేదు, అయినా తర్వాత చెబుతానంటూ ఇండైరెక్ట్ గానే చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా బయటపడ్డ ఫోటోలతో SSMB 29లో నటిస్తున్నాడన్న విషయం అన్అఫీషియల్ గా లీక్ అయిపోయింది. ప్రస్తుతం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ప్రస్తుతం షూటింగ్ మొదలైందని, దానికోసమే మహేష్ బాబు, పృథ్వీరాజ్, సుకుమారన్లు బయలుదేరుతూ ఇలా ఎయిర్పోర్ట్లో చిక్కారని తెలుస్తోంది. దీంతో నువ్వు బయట పెట్టకపోయినా ఇలా చిక్కిపోతున్నావుగా జక్కన్న అంటూ హ్యాపీగా లీక్ అయిన ఫోటోలని తెగ సర్క్యులేట్ చేస్తున్నారట సూపర్ స్టార్ ఫ్యాన్స్. చూడాలి మరి ఈ లీకేజీలకి జక్కన్న ఎలా ఫుల్ స్టాప్ పెడతాడో. ఇది వాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.